హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రఘు, గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ శ్రీకృష్ణ హెల్త్ సెంటర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నార్మల్ పీరియడ్ లెంత్ ఏంటంటే 25 డేస్ నుంచి 35 to 40 డేస్ వరకు చూస్తాం. నార్మల్ ఫ్లో ఆఫ్ ద సైకిల్ ఏంటంటే 5 to 7 డేస్ అంటాం. ఇది నార్మల్, స్కాంటీ, లెస్ ఆర్ హెవీ బ్లీడింగ్ కింద గ్రేడింగ్ ఇస్తాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఎప్పుడు అంటాం అంటే ఈ పీరియడ్లో 25 డేస్ నుంచి 25 డేస్ లోపల ఎవ్రీ మంత్లీ పీరియడ్ అయిపోతున్నారు, లేదు అంటే 40 డేస్ దాటి 45 డేస్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ అవుతున్నారు అంటే అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఇలాంటప్పుడు మనం ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏజ్ గ్రూప్లో చూసుకోవాలి. ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది, మెచ్యూర్ అయ్యాక స్టార్ట్ అవుతుందా లేకపోతే ఏజ్ 40 తర్వాత స్టార్ట్ అవుతుందా. మెచ్యూర్ అయ్యాక ఏంటంటే 18, 20, 21 వరకు ఆ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, ఎందుకంటే హెచ్పిఓ యాక్సెస్ మెచ్యూర్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే 40 దాటాక పీరియడ్లు అయిపోయే టైం కాబట్టి ఆ టైంలో ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ కొంచెం డెఫిషియెంట్గా ఉంటుంది, దాని మూలంగా ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. మనం వేరే అదర్ కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవటం బెటర్, లైక్ థైరాయిడ్, ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నారా, లేకపోతే ఎనీ వెయిట్ గెయిన్ చేంజెస్ ఉన్నారా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందా, మిగతా కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి చేయించుంటే బెటరు, అందులో ఏమైనా యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో పాటు పెయిన్ఫుల్ సైకిల్స్ ఉంటున్నాయా, పీరియడ్ మధ్యలో ఎప్పుడన్నా స్పాటింగ్ బ్లీడింగ్ ఉంటుందా. పీరియడ్ మధ్యలో స్పాటింగ్ బ్లీడింగ్ ఉంటుంది అంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయేమో లేదో చూసుకోవాలి, అది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూసుకోవటం డయాగ్నోసిస్ బాగా అవుతుంది. నెక్స్ట్ హెవీ ఫ్లో ఉంటుందా, నెక్స్ట్ రొటీన్ బ్లడ్ టెస్ట్ లో ఒకటి చేయించుకోవటం బెటర్. ఒకసారి బ్లడ్ బాగా తక్కువ ఉన్నా బ్లీడింగ్ హెవీగా అయిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో మనకి ఏంటంటే లెంత్ ఒకటి చూసుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఫ్లోస్ చూసుకోవాలి, ఎనీ పెయిన్ డ్యూరింగ్ సైకిల్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఎప్పుడన్నా మధ్యలో స్పాటింగ్ ఏమైనా అవుతుందేమో అని. దీనికి ఏంటంటే రీక్యాప్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే బేసిక్ అల్ట్రాసౌండ్, బేసిక్ హార్మోనల్ ప్రొఫైల్, బేసిక్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చూసుకుని అప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని బట్టి మెడికేషన్ ఇవ్వటం బెటర్. అలాగా ఎక్సెసివ్ వెయిట్ ఏమైనా ఉన్నారు అంటే ఆ వెయిట్ తగ్గమంటాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం, మెడిసిన్స్ ఇచ్చి అప్పుడు చూడటం. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్. థ్యాంక్ యూ.